ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి డిస్ట్రిక్ట్ వైస్‌గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. టోటల్‌గా వేకెన్సీ చూసుకుంటే 1620 వేకెన్సీ ఉంది. ఆన్‌లైన్ అనేది మనకి మే 13 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజుటి నుంచే. ఎండింగ్ విషయానికొస్తే మనకి జూన్ 2వ తేదీ వరకు అయితే మనకి ఆన్‌లైన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ టోటల్‌గా మనకి 1620 వేకెన్సీ ఉంది కదా! ఆల్రెడీగా ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాను. ఏ డిస్ట్రిక్ట్‌కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయన్నది. అయితే ఈరోజు స్పెసిఫిక్‌గా శ్రీకాకుళంకి సంబంధించి చూసుకున్నట్లయితే, శ్రీకాకుళంకి సంబంధించిన జాబుల విషయానికి ఈ 10 రకాల పోస్టులకి ఏ కేటగిరీకి వాళ్ళ యొక్క కేటగిరీల సబ్ కాస్ట్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. క్లియర్‌గా ఇది ఓన్లీ శ్రీకాకుళంకి సంబంధించిందే. ఓకే, గమనించండి. ఫస్ట్ టైప్ చూసుకుంటే ఫస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండి. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ లెవెల్. టోటల్‌గా అయితే మనకి వేకెన్సీ 80 వేకెన్సీ ఉందండి టోటల్‌గా మన యొక్క స్టేట్‌లో. అయితే మన యొక్క డిస్ట్రిక్ట్ వైస్‌గా వేకెన్సీ చూసుకుంటే ఈ శ్రీకాకుళానికి 9 వేకెన్సీ ఉంది. అయితే ఓసీ కేటగిరీకి 2, ఈడబ్ల్యూఎస్‌కి 1, బీసీఏకి లేవు, బీసీబీకి కూడా లేవు, బీసీసీకి 1 ఉంది, బీసీడీకి 1 ఉంది, ఈకి లేదు. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో మనకి గ్రూప్స్ కింద కన్వర్ట్ చేశారు 1, 2, 3 అనేసి. అయితే ఎస్సీ క్యాస్ట్లో గ్రూప్ 2కి 1, గ్రూప్ 3కి 1 ఉంది. అలాగే ఎస్టీకి 2 ఉన్నాయి. టోటల్‌గా మన శ్రీకాకుళం జిల్లాలో ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి టోటల్ వేకెన్సీ 9 ఉండడం జరిగింది. ఓకే. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఉండాలి. మన యొక్క స్టేట్లో 230 ఉన్నాయి. అయితే మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే 14 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అయితే ఓసీ క్యాండిడేట్కి 6 మనకి ఉండడం జరిగింది. అయితే ఇందులో 2 రిజర్వ్ చేస్తారండి లేడీస్కి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి 2, ఏకి అయితే లేవు, బీకి 2 ఉన్నాయి, 2లో 1 ఉమెన్ రిజర్వేషన్, సికి లేవు, డీకి లేదు, ఈకి 1 ఉంది. అలాగే ఎస్సీ కేటగిరీకి గ్రూప్ 2కి 1, గ్రూప్ 3కి 2 ఉండడం జరిగింది. టోటల్‌గా 14 వేకెన్సీలు ఉన్నాయి మన శ్రీకాకుళం జిల్లాకి. టోటల్‌గా 230లోన 14 పోస్టులు శ్రీకాకుళంకి ఉన్నాయి. అవి కూడా ఏంటి, జూనియర్ అసిస్టెంట్. నెక్స్ట్ విషయానికి వస్తే టైపిస్ట్ అండి. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్. టోటల్‌గా మన యొక్క స్టేట్లో 162 ఉండడం జరిగింది. కానీ మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన 15 వేకెన్సీస్ ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే. నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్కి 5 ఉన్నాయండి. 5లో 2 అనేది ఉమెన్ రిజర్వేషన్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి 1, బీసీఏకి 1, బీకి 1, సికి 1, డీకి 1, ఈకి 1 చొప్పున ఉన్నాయి. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి గ్రూప్ 2కి 1, గ్రూప్ 3కి 1 ఉండడం జరిగింది. ఎస్టీకి 2 ఉండడం జరిగింది. ఇందులో 1 ఉమెన్ రిజర్వేషన్ అండి. ఓకే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్. నెక్స్ట్ టోటల్‌గా మన స్టేట్లో 56 వేకెన్సీ ఉంది. కానీ మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన 6 వేకెన్సీ ఉంది. ఈ 6లో ఓసీ క్యాండిడేట్కి 4 ఉన్నాయి. ఈ 4లో 1 మాత్రం ఉమెన్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్కి లేవు, అలాగే బీసీఏకి కూడా లేవు, బీసీబీకి అయితే 1 ఉంది, సికి లేవు, డీకి అయితే 1 ఉంది, ఈకి లేవు, ఎస్సీకి కూడా లేవు, ఎస్టీకి కూడా లేవు. ఓకే. మీరు బాగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క 4 పోస్టులకు కూడా గ్రాడ్యుయేట్ లెవెల్లో జరిగింది. అన్నిటికి కూడా మనకి కంప్యూటర్ స్కిల్ అయితే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది, అది గమనించండి. ఓకే. నెక్స్ట్ ఎగ్జామినర్ విషయానికి వస్తే మొత్తం 32 ఉన్నాయండి మన యొక్క స్టేట్లో. మన శ్రీకాకుళం సంబంధించినవి 2 వేకెన్సీ ఉన్నాయి. ఇవి కూడా ఎవరికి ఉన్నాయి అంటే బీసీఈకి 1 ఉంది, అలాగే ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 3కి 1 ఉన్నది. మిగతా దేనికి కూడా మనకి లేవండి శ్రీకాకుళం జిల్లాలో ఎగ్జామినర్కి. నెక్స్ట్ కాపీయిస్ట్ అండి. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. 193 వేకెన్సీ ఉన్నాయి టోటల్‌గా మన యొక్క స్టేట్లో. అయితే మన డిస్ట్రిక్ట్లో చూసుకుంటే 11 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో ఓసీ కేటగిరీకి 2, అలాగే ఈడబ్ల్యూఎస్కి 1, బీసీకి 2, బీకి లేదు, సికి 1 ఉంది, అలాగే డీకి 1 ఉంది, అలాగే ఈకి లేవు. కానీ ఎస్సీ కేటగిరీకి గ్రూప్ 1కి 1, గ్రూప్ 3కి 1 ఉండడం జరిగింది, ఎస్టీకి 2 ఉండడం జరిగింది. ఓకే. నెక్స్ట్ డ్రైవర్ అండి. డ్రైవర్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ 7th క్లాస్ క్వాలిఫికేషన్. అది కూడాను లైట్ వెహికల్ మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. టోటల్‌గా మన యొక్క స్టేట్లో 28 వేకెన్సీ ఉన్నాయి. ఓకే.
మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన 3 వేకెన్సీ ఉన్నాయి. అయితే ఇందులో మనకి ఓసీ కేటగిరీకి ఒక వేకెన్సీ ఉంది, ఈడబ్ల్యూఎస్కి లేదు, బీసీఏకి ఒకటి ఉంది, బీకి లేదు, సికి లేదు, డీకి లేదు, ఈకి లేదు. కానీ ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఓకే, నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ టోటల్ వేకెన్సీ 24 స్టేట్ వైజ్గా. అయితే మనకి మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 7 వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. ఓకే, అయితే మనకి ఓసీ కేటగిరీలో 3 వేకెన్సీ ఉందండి. ఇందులో మనకి రిజర్వ్ అయిపోయిందండి. ఒకటి లోకోమోటివ్ సంబంధించిన డిసేబిలిటీ పర్సన్స్కి, ఒకటి సెరిబ్రల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఒకటి రిజర్వేషన్ చేశారండి. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్కి లేవు, బీసీఏకి లేవు, బీకి అయితే ఒకటి ఉంది, సికి లేదు, డీకి లేదు, ఈకి అయితే ఒకటి ఉంది. టోటల్గా ఎస్టీకి 2 ఉన్నాయి. టోటల్గా 7 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ అండి, క్వాలిఫికేషన్ 10th క్లాసు, 651 వేకెన్సీ ఉంది టోటల్గా మనకి స్టేట్ వైజ్గా. అయితే శ్రీకాకుళంకి అయితే 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 33 వేకెన్సీస్లో కేటగిరీ చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్లకి 10 అనేది ఉండదనేది. ఇందులో 3 ఉమెన్స్కి రిజర్వేషన్, ఒకటి బ్లైండ్ పర్సన్స్కి రిజర్వేషన్ చేసి ఉంచేశారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 5 ఉన్నాయి, అందులో ఒకటి ఉమెన్ రిజర్వేషన్ ఉంది. బీసీఏకి 3 ఉన్నాయి, అందులో ఒకటి ఉమెన్కి రిజర్వేషన్. నెక్స్ట్ బీకి 4 ఉన్నాయి, ఒకటి ఉమెన్కి రిజర్వేషన్. సికి అయితే లేవు. డి విషయానికి వస్తే మనకి 3 ఉన్నాయండి, అందులో ఒకటి ఉమెన్ రిజర్వేషన్ ఉంది. నెక్స్ట్ ఈకి అయితే లేవు. ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించి గ్రూప్ 1కి ఒకటి, గ్రూప్ 2లో 3 అయితే మెంబర్స్కి ఉన్నది, అందులో ఒకటి ఉమెన్ రిజర్వేషన్ ఉంది. గ్రూప్ 3లో 3 వేకెన్సీ ఉన్నాయి, అందులో ఒకటి ఉమెన్ రిజర్వేషన్ ఉంది. ఎస్టీకి ఒకటి ఉన్నాయి. టోటల్గా 33 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఇది కేవలం ఓన్లీ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన వాళ్ళ కేటగిరీలో సబ్ క్యాస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్కటి ఉంది కాబట్టి మీ కేటగిరీలో జాబ్స్ ఉన్నాయి లేదా అప్లై చేసుకోండి. లేకపోతే మీరు నాన్ లోకల్ కేటగిరీ కింద అదర్ డిస్ట్రిక్ట్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, సిలబస్ విషయానికి వస్తే మనకి ఇచ్చిన 10 పోస్టులకి సీరియల్ నెంబర్ ఇచ్చారు కదా, 1 to 10. అందులో 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 8th సంబంధించిన పోస్టులకి ఒక రకమైన సిలబస్ ఉంటుందండి. అది జనరల్ నాలెడ్జ్ నుంచి 40 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇంగ్లీష్కి సంబంధించిన 40 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. టోటల్గా 80 మార్క్స్కి ఉంటుంది ఈ ఎగ్జాము. 90 మినిట్స్లో మనం దీన్ని కంప్లీట్ చేయాలి. ఇది కూడా సిబిటి ఎగ్జామే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే, అది గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే కాదు. నెక్స్ట్ సీరియల్ నెంబరు 7, 9, 10 పోస్టులు ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ నుంచి 40 మార్క్స్ వస్తాయి, ఇంగ్లీష్ నుంచి 10 మార్క్స్ వస్తాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 మార్క్స్ వస్తాయి. టోటల్గా చూసుకుంటే 80 మార్క్స్ 90 మినిట్స్లో క్రాస్ చేయాలి. ఇది కూడా మనకి సిబిటి 2 ఎగ్జామే. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే లోకల్ లాంగ్వేజెస్ మస్ట్ అండ్ ప్రిఫర్ చేస్తారండి ఎక్కువగా. ఒకవేళ చిత్తూరు డిస్ట్రిక్ట్కి దగ్గరలో మనం అప్లై చేసుకున్నట్టయితే కంపల్సరీ తమిళం కొద్దిగా రావాలి, తెలుగు కూడా రావాలి. ఎందుకంటే తమిళం అన్నారంటే ఆ డిస్ట్రిక్ట్కి పక్క స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటాయి కాబట్టి లోకల్ లాంగ్వేజెస్ మాత్రం కంపల్సరీ ఉన్నాయి. కానీ అన్నింటికి తెలుగు అయితే తెలుగు అయితే కామన్ అన్నింటికి. శ్రీకాకుళం విషయానికి వస్తే తెలుగు ఉండాలి, ఒరియా కొద్దిగా గొప్ప రావాలి. ఎందుకంటే మన శ్రీకాకుళం కొద్దిగా ఒరిస్సాకి బోర్డర్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ కూడా కొద్దిగా గొప్ప రావాలంటున్నారు. అనంతపురం విషయానికి వస్తే తెలుగుతో పాటు కన్నడ కూడా లాంగ్వేజ్ రావాలని చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.